Education here at Sun can be an excellent choice for any students. అలియాస్ రుక్మిణి అని చెప్పేసి ఒక గ్లింప్స్ లాగా చూసారా? ఒక కొత్త తరహా కథతో నానిని అప్రోచ్ అయినట్టుగా వార్తలు. నితిన్ హీరో అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. అంటే ఒక హీరో నిర్మాతగా ఇంకొక హీరోతో సినిమా చేయటం, ఎవరి రుక్మిణి అనే ప్రశ్న దగ్గర నితిన్ రివీల్ అవుతాడు. అదే విజయం అయితే వచ్చింది ఇప్పుడు. అవును, నితిన్కి వాంటెడ్గా ఉంది విజయం అనేది. ఒక సక్సెస్ కావాలి. ఆ సక్సెస్ ఇచ్చే కంటెంట్ లాగా అయితే కనిపించింది. రెండోది డైరెక్టర్ మీద ఒక భరోసా ఉంది. భరద్వాజ్ గారు, అలియాస్ రుక్మిణి అని చెప్పేసి ఒక గ్లింప్స్ లాగా చూసారా? నితిన్కి సంబంధించింది. మురళీకాంత్ డైరెక్టర్. మురళీకాంత్ అంటే దండోరా సినిమా. దండోరా సినిమా, దండోరా సెన్సిబుల్ సినిమాగానే పేరు తెచ్చుకుంది. అది కమర్షియల్గా పెద్దగా వర్కౌట్ కాలేదు ఏమో, కానీ అది పేరైతే మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఆర్టిస్టులకు కూడా చాలా పేరు తీసుకొచ్చినటువంటి సినిమా అది. సో తను ఒక కొత్త తరహా కథతో నానిని అప్రోచ్ అయినట్టుగా వార్తలు. ఆ సందర్భంగా ఈ ప్రాజెక్ట్ డిజైన్ అయింది. తను ఆల్రెడీ ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు ప్రొడ్యూసర్గా, తను హీరోగా. తర్వాత చిరంజీవి గారితో ఒక సినిమా చేయబోతున్నాడు, అనౌన్స్ అయి ఉంది నిర్మాతగా. దీనిలో ఇదొక సినిమా మొదలుపెట్టారు ఇప్పుడు. ఈ మురళితో ఆయన డైరెక్షన్లో నితిన్ని హీరోగా తీసుకుని. నితిన్ హీరో అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. అంటే ఒక హీరో నిర్మాతగా ఇంకొక హీరోతో సినిమా చేయటం, ఇది ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక సుహృద్భావపూరిత వాతావరణానికి సింబల్ అనుకుంటే, నితిన్తో చేస్తున్నాడు. రెండో వైపు చిరంజీవి గారి ప్రాజెక్ట్ ఉంది. అంటే ఇద్దరు హీరోలతో తను చేస్తున్నాడు. ప్రొడ్యూసర్గా తను మాత్రమే నటించాలి అనేది కాకుండా. అందుకని ఈ సినిమా కంటెంట్ సెన్సిబుల్గానే ఉంటుంది. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ ఇంకొంచెం హీరోయిన్ క్యారెక్టర్కి ప్రాధాన్యత ఉన్నటువంటి కథను ఎంచుకున్నారు వీళ్ళు. అవును, ఆ హీరోయిన్ కూడా రైటర్ అన్నట్లుగా ఎస్టాబ్లిష్ అయింది. ఎవరు 2-3 పుస్తకాలు చూపించారు. ఆ టైటిల్స్ అవి కొంత విచిత్రంగా అనిపించే పద్ధతిలో ఉంది. నాని గారి వాయిస్ ఓవర్ ఇచ్చారు కదా. వాయిస్ ఓవరు అంటే కథ చెబుతున్నట్టుగా, తనకి ఇంకెవరో కథ చెబుతున్నట్టుగా, తను డౌట్లు అడుగుతూ వెళ్తున్నట్టుగా ఒక నేరేషన్ని సంవాదాత్మకంగా చూపించారు. ఈ పద్ధతిలో డిజైన్ చేయటము, సడన్గా ఎవరి రుక్మిణి అనే ప్రశ్న దగ్గర నితిన్ రివీల్ అవుతాడు. అయ్యి తను నా భార్య అని చెప్తాడు. అంటే ఈ ఇంజనీరింగ్ పుస్తకాలు, ఈ శృంగార కథల పుస్తకాలు, వీటన్నిటిని మిక్స్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ని సెట్ చేశారు. అంటే ఆవిడ రైటరు, ఈయన లెక్చరరా, మరొకట, ఆ క్యారెక్టర్లు ఏమిటనేది ఇంకా వాళ్ళు చెప్పలేదు. లెక్చరర్ లేకపోతే ఇంజనీరింగ్ డిమ్కిలు కొడుతున్నా, అదే దాని ఏమంటారు, కొట్టేస్తున్నా కుర్రోడా. అదే పెళ్ళైనా కానీ ఇంజనీరింగ్ పాస్ అవ్వలేదు. ఎక్కడ లొకేట్ చేస్తున్నారు నితిన్ని అనేది ఒక ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. మరి ఆవిడ కథల్లో పాత్రల్లో ఈయన కూడా ఉన్నాడా అదే అనేది, ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరితో చేయిస్తున్నారు అనే దానికి రకరకాల స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి. ఆ రుక్మిణి, అలియాస్ రుక్మిణి అనే క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అని. రుక్మిణి వసంత్ని అప్రోచ్ అయినట్టుగా ఒక వార్త ఉంది, కానీ తను కన్ఫర్మ్ చేయలేదు అనేది కూడా ఉంది. కానీ సినిమా అయితే మొదలైంది. ప్రస్తుతానికి నితిన్తో మేము సినిమా చేస్తున్నాం. మురళి డైరెక్టరు, దండోరా మురళి అనేది వరకు ప్రపంచానికి అర్థం చేయించాడు. ఇది ఒక సెన్సిబుల్ జంటకి సంబంధించిన కథ అన్నంత వరకు రివీల్ చేశారు. ఎస్, మీరు ఇందాక అంటూ ఫిమేల్ సెంట్రిక్ క్యారెక్టర్ ఉండే అవకాశం ఉందన్నారు. అవును, గతంలో చూసాం మనం. నితిన్కి ఆల్రెడీ ఆ సినిమా చేశాడు కదా, సమంత సెంట్రిక్. అది మంచి విజయం. అది నవలా చిత్రమే. మీనా నవలనే సినిమా తీశారు. అది ఆల్రెడీ కృష్ణ విజయ నిర్మలతో చేసిన సినిమానే.
మళ్ళీ ఇంకొక కొత్త ఏరియాలో ఓపెన్ చేసి అదే కథను తీశారు. ఓకే. ఆయన అదే విజయం అయితే వచ్చింది. ఇప్పుడు అవును. నితిన్‌కి వాంటెడ్‌గా ఉంది విజయం అనేది. ఒక సక్సెస్ కావాలి. హ్మ్. ఆ సక్సెస్ ఇచ్చే కంటెంట్ లాగా అయితే కనిపించింది. రెండోది డైరెక్టర్ మీద ఒక భరోసా ఉంది. హ్మ్. ఇప్పుడు డైరెక్టర్లే కథకులు కూడా కాబట్టి అదే. ఒక సెన్సిబుల్ పాయింట్ ఏదో పట్టుకుని జనాల్ని కనెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అతను. హ్మ్. కాబట్టి నితిన్కి వర్కౌట్ అయ్యే స్క్రిప్ట్ లాగానే కనిపిస్తోంది ఇది. హ్మ్. అంటే నాని నమ్మాడు అనేది కూడా ఒక ప్లస్ పాయింట్ ఇక్కడ. అవును. నాని ఏ నమ్మకంతో డబ్బులు పెడుతున్నాడు అనే యాంగిల్లో చూస్తే నితిన్కి హిట్ వచ్చే అవకాశం ఉంది ఓకే. అనడానికి ఒక భరోసా చిక్కుతుంది. ఓకే. థ్యాంక్ యూ అండి.